హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ నేను విశ్వనాథి. సో ప్రజెంట్ మనము ఇప్పుడు డిఎస్పీ కార్యాలయంలో ఉన్నాము. సో మనతో పాటు ఉన్నారు డిఎస్పీ నాగేంద్రచారి గారు. వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రూల్స్ పాటించాలి అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. అంటే వాహనదారులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వర్షాకాలంలో ఏంటంటే పాదచారులు అయితేనో కరెంటు పోల్స్ ఉన్నాయి కాడికి పోదు, తర్వాత ఏదైనా పాత బిల్డింగ్స్ ఉన్న కాడ కొంచెం కుటుంబాల జాగ్రత్త తీసుకోవాలి. మూడవది రోడ్డు యూజర్స్ సైకిల్ మోటార్స్ ఉంటాయి, మ్యాన్ హోల్స్ ఒక్కొక్కసారి తెరిచి ఉంటాయి. ఈ తెరిచున్న మ్యాన్ హోల్స్ తెరవకుండా కింద పడిపోయేస్తాము, ప్రమాదం ఉంటుంది. తర్వాత కల్వర్ట్స్ ఉంటాయి, స్కిడ్ అయ్యే కల్వర్ట్స్ ఉంటాయి. ఈ స్కిడ్ అయ్యే కల్వర్ట్ దగ్గర కొంచెం మధ్యలో నుంచి పోవడమా, లేకపోతే ఆగిపోవడమా, లేకపోతే ఓల్డ్ కల్వర్ట్స్ ఉంటాయి. ఈ ఓల్డ్ కల్వర్ట్స్ అంటే స్కిప్ అయ్యి జారిపోయి ప్రమాదానికి పోయే అవకాశాలు ఉన్నాయి, దేన్ని కూడా మనం వాడకూడదు. రెండోది మ్యాన్ హోల్స్ చూసుకోవాలి, ఎందుకంటే మనకు నీళ్ళు రోడ్ల మీద నీళ్ళు ఉంటాయి కాబట్టి మనకు మ్యాన్ హోల్స్ కనపడవు. ఈ మ్యాన్ హోల్స్ కనపడకుండా మనం స్ట్రైట్గా మన వాళ్ళు నడుచుకుంటూ పోవడము, సైకిల్ మోటార్ మీద పోవడం వల్ల అందులో జారి పడిపోవడం, తర్వాత దొరకకపోవడం, చనిపోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి మనం మ్యాక్సిమం వర్షం పడ్డప్పుడు రోడ్డు క్లియర్గా లేనంతసేపు మనము రోడ్డు ప్రయాణాన్ని బంద్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడన్నా కూడా నీళ్ళు ఉన్న అక్కడ స్టాగ్నెట్ అయిన దగ్గర కరెంటు పోల్స్ ఉంటాయి, ఆ పోల్స్ కరెంటు షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన పిల్లలను కరెంటు పోలను ముట్టుకొనియకుండా చూసుకోవడము, మనం కూడా దూరం జరగడం ఇది ఒకటి చేయాలి. తర్వాత వర్షం పడ్డప్పుడు విలేజర్స్ చాలామంది ఉత్సాహంగా చేపల వేటకు పోతారు. ఈ చేపల కోసం పోయినప్పుడు ఏమైందంటే జారి పడిపోవడము, లేకపోతే కాలువలో కొట్టుకపోవడం, సడన్గా వాటర్ ఎక్కువ పోయిపోవడం జరుగుతుంది. లేకపోతే ఆటలు పడి కింద పడిపోవడం, రాళ్ళు దెబ్బలు తాకడం, ఇంకేదైనా ప్రమాదం చెరువులకు. కాబట్టి వాటి దూరం ఉండాలి. దీంతో పాటు ఇంకా వర్షం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి వేరే ఉంటాయి. కాబట్టి స్థూలంగా ఏంటంటే ఎంత వీలైతే అంత తొందరగా బయటికి పోకుంటే బెస్ట్. వర్షం తగ్గి రోడ్డు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మన ప్రయాణం పోవాలి, కానీ వాయిదా వేసుకుంటే బెస్ట్. సో కార్లో ప్రయాణం చేస్తారు, కొంతమంది వర్షం వచ్చేటప్పుడు కూడా కార్లో ప్రయాణం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది కార్లో ప్రయాణం చేసేటప్పుడు వర్షం ఉంటుంది, రోడ్డు క్లారిటీ ఉందా లేదా ఇంపార్టెంట్. రోడ్డు క్లారిటీ లేకపోతే వాళ్ళ కంపల్సరీ అవసరమైందే కనుక రోడ్డుకు తెల్లటి గీత ఉంటుంది, అంటే డివైడ్ చేసే గీత ఉంటుంది. అంటే ఒక లేను డివైడర్ అంటారు. ఈ లేన్ను చూపించే ఒక గీత ఉంటుంది. ఆ గీతను ఇటు టైరు అటు టైర్ వేసుకుని పోతే కనుక మనము స్కిప్ కాము, ఎందుకంటే రోడ్డు సమానంగా ఉంటుంది. దానికి సమాంతర స్థాయిలో నీళ్ళు పోతే మనకు రోడ్డు మీద ఉన్నామా కింద ఉన్నామా తెలియని పరిస్థితి ఉంటుంది. సో కంపల్సరీ పోవాల్సి వస్తే కనుక వైపర్ చెక్ చేసుకోవడము. తర్వాత రోడ్డును మాత్రం డివైడర్ అంటే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలకు రెండు టైర్ల మధ్యలో ఒక గీతని చూసుకుంటే ఆ గీత కనిపిస్తుంది అంటే మనకు రోడ్డు ఉన్నట్లెక్క. సో కదా చిన్న టెక్నిక్ తీసుకుంటే మనకు ప్రమాదం జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే వర్షంలో పోతుంటే ఉంటున్నా బ్లాక్ రోడ్డు, దీని మీద నీళ్ళు ఉంటాయి, రోడ్డు మీద నీళ్ళు ఉంటాయి, రోడ్డే అనుకొని పోయి అంటే రోడ్డు దిగిపోతారు. అట్లాంటి ప్రమాదాన్ని కూడా చూసుకోవాలి. మేజర్గా ఏంటంటే ప్రమాదం అనేది ప్రతిసారి ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవడం ఇంపార్టెంట్. సో వర్షం వచ్చేటప్పుడు కూడా చాలా మంది కూడా వర్షం వస్తుందని చెప్పేసి హెల్మెట్ పెట్టుకోరు. సో దాని గురించి మీరు ఏమంటారు? హెల్మెట్ యూజ్ వెళ్తున్నాము అని చెప్పేసి కారు పెట్టుకుంటారు కదా, సో హెల్మెట్ యూజ్ చేయరు. యాక్చువల్గా వర్షం వచ్చేటప్పుడు హెల్మెట్ అవసరం బాగుంటుంది, ఎందుకంటే తలకు తడవడం కోసం మనం కవర్ పెట్టుకుంటాం. కవర్ తోటి హెల్మెట్ పెట్టుకుంటే తడవడం నుంచి కంట్రోల్ అవుతుంది, మన సేఫ్టీ ఉంటుంది. యాక్చువల్గా వర్షం వచ్చేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. అప్పుడు తీసేసినామంటే అది బుద్ధి తగ్గతనం ఇది. సో రోడ్డు భద్రత గురించి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే వర్షాకాలంలో? మేము అంటే పోలీస్ తరఫు నుంచి అంటే జనరల్గా రోడ్డు మీద చెట్లు పడిపోవడము, లేకపోతే కొన్ని వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఉంటాయి. ఈ వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ తర్వాత కల్వర్ట్స్, లూజ్ కల్వర్ట్స్ అంటే డిలాపిడేటెడ్ కల్వర్ట్స్ కొన్ని ఉంటాయి. సో వాటిని చూసి గమనించి తర్వాత అక్కడ మనం ఒక కానిస్టేబుల్ వేయడం, లేకపోతే ఏదైనా రోడ్డు మీద చెట్లు పడిపోయినప్పుడు ప్రజల సహకారంతో మేము గ్రామ పంచాయతీ సహకారంతో వాటిని తీపిచ్చివ్వడం. ఎందుకంటే చెట్లు పడిపోయిన తర్వాత తెలియకపోయి గుద్దుకొని కింద పడి చనిపోతారు. సో అట్లా అడిగి మేము అంతా అలర్ట్గానే ఉంటాం. మేము హెచ్చరిస్తాం, ఎన్ని హెచ్చరించినా కూడా ప్రజలు వాళ్ళ ప్రాణం మీద వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పోలీసు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ఫాలో కావాలి. వాళ్ళకి ఏది ముఖ్యం, వాళ్ళ భద్రత వాళ్ళకి ముఖ్యం అనే విషయం వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి ఎవరు హెచ్చరికలు అవసరం లేదు. చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది. ఈ వర్షం అంటే తుంపురు పడుతుంది కాబట్టి నీళ్లు నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత పాత గోడలన్నీ తడిసి నానిపోయి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత
కరెంటు పోల్స్ ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యి షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షం ఉన్న కాడ, వర్షం పడే కాడ కొంచెం ప్రయాణాలు చేయకూడదు. రెండవది, ఈ ఉత్సాహంగా కొంతమంది చేపలు పట్టడానికి కోసం పోతారు. చేపలు పట్టే క్రమంలో జారిపోవడం, నీళ్ళలో కుట్టుకపోవడం జరుగుతుంది. తర్వాత పాత కల్వర్ట్స్ ఏమైనా ఉంటే అందులోటి తెలియక పోయి కాలు జారిపోయి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలను జాగ్రత్తగా ఉంచాలి, నీళ్ళ కాడికి పోనీయద్దు. వచ్చే ఒక 2-3 డేస్ వర్షాలు తగ్గేదాకా కూడా మనకంటే రోడ్డు క్లియర్ కనిపించేంత వరకు కూడా మనము ఎలాంటి రిస్క్ చేయదు. కరెంట్ పోల్కి మాత్రం చాలా దూరంగా ఉండాలి. ఏదన్నా కూడా సమస్య ఉంటే మీకు దృష్టికి వస్తే పోలీసుకు సమాచారం ఇవ్వండి. మేము కానీ తర్వాత టీమ్స్ వచ్చి అక్కడ ఏమైనా రెక్టిఫై చేస్తారు. కాబట్టి వర్షాకాలం కోసం ఎన్ని రోజులు ఎట్లయితే ఎదురు చూసారో మీ బ్రతుకు కోసం కూడా అట్నే జాగ్రత్తగా వహించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. సో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, వర్షాకాలంలో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు హెల్ప్ లైన్ నెంబర్స్ మరి ఏం పెట్టారు సార్? ఏ నెంబర్కి కాల్ చేయమంటారు? నేను 100 ఫోన్ చేస్తే 100 కాల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.